కాకినాడ జిల్లా ప్రతిపాడు ఉప ఖజానా కార్యాలయంలో భజంతుల లక్ష్మణరావు సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సందర్భంగా మంగళవారం ప్రతిపాడు లయన్స్ కమ్యూనిటీ హాల్లో తోటి ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పదవీ విరమణ పొందిన భజంతుల లక్ష్మణరావును తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు ఆయన ఉద్యోగ సర్వీసులోనే కాకుండా కళాకారుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చారని పలువురు పేర్కొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన భజంతుల లక్ష్మణరావు, నాగమణి దంపతులను ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ ఉద్యోగులు పాము శ్రీనివాస్, సోమయాజులు, ఎడ్ల భాస్కరరావు, ఎండి సలీం ఖాన్, ఎండి అహ్మద్ వలీ, మిగతా ఉద్యోగులు, ప్రతిపాడు ట్రెజరీ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యేని ఇన్వైట్ చేసుకుని పిలిపించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అండి. రావడం కూడా వచ్చి సార్ని సన్మానించడం జరిగిందండి. బైక్ మాత్రం ఆఫీస్కి ఇంపార్టెన్స్, మిగతా డివోషనల్గా అది ఫ్యామిలీకి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా ఉందని చెప్పి దానికి తర్వాత డివోషనల్ ఎక్కువ ఈ బడ్జెట్కి వెళ్ళడం. సో తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇంకా అందంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. శాస్త్రి గారు కూడా వారికి కూడా అధికారి అయినటువంటి శ్రీ కాని గారిని మాట్లాడవలసిన అలాగే ఈరోజు బీకారు లక్ష్మణరావు గారికి శక్తిమణి గారికి శుభాకాంక్షలు. లక్ష్మణరావు గారు మా ప్రతిపాడు సభ్యులు గారికి శ్రీగారి సుమారు అలాగే మొత్తం సర్వీస్ 30 సంవత్సరాల పైకి 30 సంవత్సరాలు ఇది ఆగస్టు 30 తారీఖున నిజంగా సందర్భంగా ఈరోజు ఆయన పదవి విరమణ సభ విచ్చేసిన ఉద్యోగస్తులకి ఇట్లా పెద్దలకు అలాగే మా సభ్యులకి ఉండిన ఫెస్టివల్స్కి వివిధ కనుక కాసేపట్లో మొత్తం మాట్లాడిన తర్వాత లక్ష్మణరావు గారికి సన్మానం చెప్తుంది కాబట్టి అందరూ కాసేపు ఇవి సన్మానం అయ్యేదాకా ఉండి వెళ్తారని ప్రియమైనటువంటి నా ఖజానా కూడా మరి నేను ఈ 35 సంవత్సరాలలో సుమారుగా 27-26 సంవత్సరాల వరకు కూడా ఈ ఖజానా కుటుంబంలోనే బతికాను. నాకు అన్నం పెట్టింది ఆ కుటుంబమే కాబట్టి నేను చాలా స్టేషన్లో చేశానండి, చాలా సప్తదిల్లో చేశాను, అలాగే డివిజన్ ఆఫీసులో కూడా చేశాను, మీడియా వర్కులు కూడా చేశాను. మరి ప్రతి చోట కూడా చేసిన ప్రతి చోట కూడా నన్ను ఎంతో ఆదరించి నేను ఏదైనా పొరపాటు చేసినా సరే నన్ను మన్నించి మళ్ళీ నా ముందు ఎంతో ఓర్పుతో నన్ను చక్కటి ఈ సేవ చేసే విధంగా నాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నేను నా జీవితాంతం నేను చనిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం మర్చిపోలేదు. అలాగే మరి ఈ కార్యక్రమం చేసుకుంటూనే మరి నేను మా కూడా ఇప్పుడు మా బాధ్యతలు ఇంకో కార్యక్రమం ఉన్నారండి. వారైన సందర్భంగా మా ప్రజలే అసోసియేషన్ తరఫు నుండి అలాగే మాకు మా ప్రజలే కుటుంబ సభ్యులు భీష్మాచార్యులు ఎవరంటే మా స్వామియాజులు గారు, వారి చేతుల మీదుగా మాకు ఎన్కాష్మెంట్ ఆఫీసర్లు తర్వాత న్యూ జీపీఎఫ్ కూడా ఫైనల్ అప్లికేషన్ ఇచ్చారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మా ప్రెసిడెంట్ గారు అసలు ఈ కార్యక్రమం జరగాలని ముఖ్య గారు ప్రెసిడెంట్ గారు ఏ లక్షణంలో ఏం చేద్దాం మనం అంటే కాకినాడలో చేసుకున్నాం కాదండి సార్. నేను మా ప్రతిపాదన ఏదైనా చేద్దాం అనుకున్నామండి, కానీ ప్రతిపాదన చేస్తానండి. నాకు అక్కడికంటే ఇక్కడ అకామిడేషన్ బాగుందని చెప్తాను. సరే ప్రతిపాదన ఎక్కడికి కూడా చెప్పింది వాళ్ళు